అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు నిషిద్ధ గురువులు. ఈ కథను రచించిన వారు జిఎల్ఎన్ ప్రసాద్ గారు. ఇంక కథలోకి వెళితే, ఈరోజు పెందలాడే పడక మీద నుంచి చాలా ఉత్సాహంగా లేచాను. ఎందుకో చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. అలా అని నేను మన సచిన్ లాగా బూస్ట్ ఏం తాగట్లేదు. నా ఉత్సాహానికి కారణం, ఈరోజు మా డిపార్ట్మెంట్లో మా బ్యాచ్ పూర్వ విద్యార్థులంతా కలిసి మా గురువులకు సన్మానం ఏర్పాటు చేయడం. ఈ బ్యాచ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఉరవకొండలో 8వ తరగతి చదివిన ఒక 30 మంది కలిసికట్టుగా ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ ఒకే కోర్సు పూర్తి చేశాము. అందుకే ఈరోజు చేస్తున్న సన్మానంలో స్కూల్ నుంచి కళాశాల వరకు మాకు విద్య నేర్పిన లేదా నేర్పమనుకున్న గురువులకును సత్కరించబోతున్నాము. ఈ కార్యక్రమం ప్రస్తుతం నేను అధ్యాపకుడిగా పనిచేస్తున్న కళాశాలలో ఏర్పాటు చేయడం నా ఉత్సాహానికి ప్రథమ కారణం. నేను ఎందుకో పనికిరాకుండా తయారవుతానని ప్రగాఢంగా నమ్మిన నా అధ్యాపకుల వద్ద, క్లాస్మేట్స్ దగ్గర ఈరోజు నేను రెచ్చిపోవచ్చు. ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూనే రెడీ అయిపోయా. ఈరోజు మీకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేశాను, క్యారియర్ను చేతికిస్తూ చెప్పింది శ్రీమతి. అయ్యో నా మతి మండ. ఈరోజు గురువులకు సన్మాన కార్యక్రమం, భోజనం భజనలు అక్కడే. భయంగా చెప్పా. శ్రీమతి క్లాస్ తీసుకోవడం మొదలవుతుంది ఇక అని తెలిసి క్లాసులో విద్యార్థులను పాఠాలతో హింసించే పాపం ఊరికినే పోతుందా మార్చి ఏది ముందు చెప్పి ఏడ్చరు కనుక ఆమె నిష్ఠూరంగా అంది. అసలు మీ వాలకం చూస్తుంటే సిలబస్ అన్నా ముందుగా చేస్తారా అని రాగాలు తీసింది. మాకు సిలబస్ చేసే సమయం ఎక్కడ ఉంటుంది చెప్పు. అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో అడ్మిషన్ చేయాలి, తరువాత వారి డేటా సిద్ధం చేయాలి, మీటింగులు, చివర్లో పిల్లల పరీక్షల ఫీజులు కూడా మేమే కలెక్ట్ చేయాలి నిస్పృహతో అన్నాను. మరి నాన్ టీచింగ్ సిబ్బంది ఏం చేస్తారు? ఊరి నుంచి వచ్చిన నా మేనల్లుడు ఉత్సుకతతో అడిగాడు. వాళ్ళు పాపం వేరే వారి పని చూస్తారు అన్నాను. అంటే మీ కళాశాలలో ఎవరి పని వారు చెయ్యరన్నమాట. వాడి మాట తోటలాగా పేలింది. మాకు చెయ్యాలని ఉన్న వ్యవస్థలో అందుకు అవకాశం లేదని చెప్తున్నా అని కారులో బయలుదేరా. ఉంటా, లేట్ అవుతుంది. కారులో కూడా ఇవే ఆలోచనలు. అసలు విద్యార్థి దశలో నేను క్లాసులకు వెళ్ళింది చాలా తక్కువ. నేను ఎంతమంది సహచరులను గుర్తుపడతానో కూడా తెలియదు. మా గురువులందరి పేర్లు కూడా చెప్పలేను. అసలు విద్యార్థి దశలో నాకు జువాలజీ అంటే ఇష్టం ఉండేది కాదు. పక్షులకు రెక్కలుండును, ఈకలుండును, గుడ్లు పెట్టెను, రెట్టవేయను అని మాస్టర్ చెప్తుంటే ఇదెక్కడి గోలరా బాబు అనిపించేది. కానీ చివరికి నేను జువాలజీ లెక్చరర్గా ఉద్యోగం వెలగబెడుతున్నాను. మా జువాలజీ మాస్టర్ని వీరు పిలిచారా? లేదా? నాకు మా గురువులలో విలువ ఏమాత్రం లేదని, మా ఫ్రెండ్స్ వాళ్లే మా గురువులను ఆహ్వానిస్తామన్నారు. ఇలా ఆలోచిస్తుండగానే కాలేజ్ వచ్చేసింది. ఎక్కడ చూసినా గురువుల పేరు మీద బ్యానర్లు కట్టేశారు. ఒట్టు, వారిలో ఒక్కరు కూడా నన్ను ఇష్టపడేవారు కానీ నేను ఇష్టపడేవారు కానీ లేరు. గురువుకు శిష్యుడికి మధ్య వంతెన ఉండాలి, కానీ నా గురువులకు నాకు మధ్య గోడ ఉంది. నేను ప్రవేశ పరీక్షల్లో ప్రథమ స్థానం తెచ్చుకుని మా లెక్చరర్ల దగ్గరికి వెడితే ఒక్కరు కూడా నన్ను అభినందించలేదు. అసలు వాళ్ళు ఎప్పుడూ కూడా నన్ను చేరదీయలేదు. వారి దృష్టిలో నాకు ర్యాంక్ అదృష్టం కొద్దీ వచ్చింది. ఇలా ఆలోచిస్తూనే ల్యాబ్ వద్దకు వెళ్ళాను. అందరూ నన్ను చుట్టుముట్టారు. నేను తాళం చెవి ముందే మా మిత్రులకు ఇవ్వడం వల్ల ఏర్పాట్లన్నీ చక్కగా చేశారు. మా క్లాస్మేట్స్ అమ్మాయిలు ఇప్పుడు బామ్మలు నా దగ్గరికి వచ్చారు. మల్లిక, నవమల్లిక, చంపక, పున్నగ, కమల ఇలా వారి పేర్లని పూల పేర్లు కావడం ఒక విచిత్రం. కానీ ఇప్పుడు చూస్తుంటే వీరంతా వాడిపోయిన పూలలా ఉన్నారు. చంపక అనే ఆమె నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రస్తుతం నీవే అటగా ఇక్కడ సీనియర్ లెక్చరర్, కాలేజు స్టాండర్డ్స్ పడిపోయాడటగా, తనకు ఉద్యోగం రాకుండా నాకు వచ్చినందుకు కామోసు ఈ విధంగా అక్కాసు వెళ్ళబోసుకుంది. నాకు వారి పేర్లు విచిత్రంగా ఉండడం గుర్తుంది కానీ వీరి ముఖాలు అస్సలు గుర్తులేవు. మా మిత్రుడితో అన్నాను. అదేంటో గానిరా, వీరెవరూ నాకు గుర్తులేరు, కానీ వారు మాత్రం నన్ను గుర్తుపడుతున్నారు. ఎలా? కొద్దిగా గర్వంగా అడిగాను. అగడవాళ్ళు వెధవలను అంత తొందరగా మర్చిపోరు.
వాడు వెంటనే నాకు గర్వభంగం చేశాడు. అందరికి లోపలికి రమ్మని ఆహ్వానించాను. కార్యక్రమం మొదలైంది. 10వ తరగతిలో మాకు లెక్కలు అయ్యేవారు సత్యంను మొదటి వేదికి పిలిచారు. తరువాత మా బోటనీ అధ్యాపకుడు ఈశ్వర్ను, చివరగా మా కెమిస్ట్రీ మాస్టర్ మల్లయ్యను ఆహ్వానించారు. మాకు జువాలజీ బోధించిన వారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారట. నాకు వేదిక మీద ఉన్న నా గురువులను చూస్తుంటే ఏడుపొచ్చినంత పనయింది. ఈ వయసులో ఏడవడం ఎబ్బేటుగా ఉంటుంది నిభాయించుకున్నాను. ఈ ముగ్గురి వల్లనే నేను నా ఆనందాన్ని కోల్పోయాను. క్రమశిక్షణ పేరుతో నన్ను వీళ్ళు ముప్పు తిప్పులు పెట్టారు. వీరి దృష్టిలో స్టూడెంట్ ఎందుకు పనికిరాని ఒక జీవి. వారిలో వారు ఎప్పుడూ గొడవ పడేవారు. మా లెక్కలయ్యేవారు సత్యంను చూస్తే నాకు చాలా భయం ఉండేది. ఇప్పుడది అసహ్యంగా మారిందనుకోండి. చేతిలో బెత్తంతో మా అందరి వీపులు చీరుస్తుండేవారు. నాకు లెక్కలంటేనే ఒక ఫోబియా ఏర్పడడానికి ఈయన ఒక కారణం. నేను స్కూల్కు వెళుతూ దారిలో ఉన్న గౌడు సంద్రమ్మ గుడి దగ్గర ఆగేవాడిని. అక్కడ ఒక రోలు ఉండేది. వేప చెట్టు కూడా ఉండేది. ఆ రోటిలో ఆ వేపాకు బాగా దంచి ఏదైనా కోరుకుంటే తప్పక జరుగుతుందని నా మిత్రుడు శ్రీను చెప్పాడు. నేను ఒక అరగంట పాటు వేపాకు ఆ రోటిలో వేసి దంచి మా సత్యం మాస్టర్ చనిపోవాలని కోరుకునేవాడిని. ఒక్కసారి అమ్మవారికి క్లారిటీ రావడం కోసం ఆయన ఫోటో కూడా ఉంచాను. ఇంకా ఈ వృద్ధాప్యంలో కూడా ఆయన నేను దంచడానికి ఉపయోగించిన రోకటి ఇలా దృఢంగా ఉండడం నాకు ఒక కామెడీ ఆఫ్ ఎర్రర్స్గా కనబడింది. నేను ఎవరికి లెక్క చేయను అని రెక్కలేయడం ఆయన అలవాటు. ఎవరిని లెక్క చేయకపోతే పోయింది, కనీసం క్లాస్లో లెక్కలన్నా చెయ్యండి సార్ అన్నాడు అప్పట్లో మల్లిగాడు. ఆ మాటలతో శివాలెత్తిన సత్యం మాస్టర్ వాడి గొడ్డును బాదినట్టు బాదాడు. ఆ దెబ్బలకు వాడు బడి మానేసి బర్రెలు కాచుకుంటున్నాడు. నిజానికి సత్యం మాస్టర్ ఒక పిల్లాడిని కొట్టాను అనుకుంటున్నాడు గాని ఆయన ఒక తరాన్ని దెబ్బ కొట్టాడు. ఈరోజు సన్మానం. బర్రెలు కాచుకుంటూ ఉన్న మల్లిగాడు ఈరోజు మా మధ్య లేకపోవడం మిగిలిన వారు గుర్తించకపోవచ్చు, కానీ నాకు వాడు బాగా గుర్తున్నాడు. జీవితంలో ఓడిపోయిన వాళ్ళు నాకు బాగా గుర్తుంటారు. వాడి ఛిద్రమైన బతుకు చిత్రం ఇప్పుడు నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఇక బోటనీ ఈశ్వర్ది విచిత్ర మనస్తత్వం. మైక్రోస్కోప్లోకి చూస్తూ గంటలు గడిపేసేవాడు. ఆయన అలా చూస్తుంటే గాఫర్ కాశీపట్నం చూడరా బాబు అనడం, అది ఆయన వినడం జరిగిపోయింది. డిగ్రీ చదువు కావడం వల్ల గాఫర్ని ఈశ్వర్ సార్ కొట్టలేదు. కానీ సత్యం మాస్టరీ కంటే కూడా శాడిస్ట్గా కక్ష సాధించాడు. ప్రాక్టికల్ పరీక్షల్లో వాడిని ఫెయిల్ చేశాడు. రిజల్ట్స్ రోజు గాఫర్ గురువా దొంగతి దెబ్బతీశావు కదా గురువా అని ఏడవడం ఇంకా నాకు గుర్తు. డిగ్రీ ఫెయిల్ అవ్వడం వల్ల వాడిని వాళ్ళ నాన్న కువైట్ పంపేశాడు. అక్కడ వాడు ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. చెట్టులాగా నీడనిచ్చి హక్కును చేర్చుకోవాల్సిన మా బోటనీ మాస్టర్ ఒక అమాయకపు ప్రాణాన్ని చిదిమేశాడు. ఇది నా దృష్టిలో చట్టానికి చిక్కని నేరం. ఇక కెమిస్ట్రీ మల్లయ్య ఎప్పుడు పొగలు కక్కుతూ యాసిడ్ సీసాలా ఉండేవాడు. ఆయనకు కెమిస్ట్రీ పెద్ద మిస్టరీ. ఆయన వేసే రియాక్షన్స్ కన్నా ఆయన చూపే రియాక్షన్స్ను భరించలేకపోయేవారం. రసాయన శాస్త్ర పాఠాలంతా నీరసంగా చెప్పిన సార్ను నేను అంతవరకు చూడలేదు. ప్రాక్టికల్స్లో అంజిగాడు తెలియక సోడియంను సింకులో పడేయడంతో అది డామ్ అని పేలింది. ఆ పేలుడికి ఏదో ధ్యాసలో ఉన్న మల్లయ్య మాస్టర్ భయపడి స్పైడర్ మ్యాన్ లాగా టేబుల్ పైన పరిగెత్తుకున్న దృశ్యం నాకు గుర్తొచ్చింది. తరువాత అంజిగాడి నుంచి ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసి టీసీ ఇప్పించాడు. వాడు పాపం ఇప్పుడు మోటార్ బళ్ళ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఒక మల్లి, ఒక గాఫర్, ఒక అంజి, ఇలా ఎంతమందో బలిపశువులు. వీరి వల్ల ఎన్ని తరాలు నిర్వీర్యం అయిపోయాయో కదా అని ఆలోచిస్తుండగానే ఇప్పుడు మన ప్రసిద్ధ గురువులకు సన్మానం అని మా మిత్రుడు మైక్లో చెప్తున్నాడు. అందరూ ఒక్కొక్కరే వచ్చి సాల్వాలు కప్పుతున్నారు. నా వంతు వచ్చింది. సత్యం మాస్టర్కు సాల్వా కప్పుతూ ఆయన చెవిలో గొణిగా, సార్ మల్లిగాడు గుర్తున్నాడా అని. ఎంతమంది గుర్తుపెట్టుకోగలను అని చెప్పు అన్నాడు. తన వలన బుగ్గిపాలైన జీవితాన్ని ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిని మర్చిపోవడం నాకు బాధ కలిగించింది. ఈశ్వర్ సార్కు సాల్వా కప్పుతూ అడిగా, సార్ గాఫర్ మీకు గుర్తున్నాడా? లేదు అనే సమాధానం పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ
తన వలన చనిపోయిన పిల్లవాడిని మర్చిపోవడం ఎంత దారుణం. గాఫర్ అమ్మ నాన్న గుర్తొచ్చారు నాకు. వారి జీవితాన్ని కన్నీటి సంద్రంగా మార్చిన మా ఒక గురువుకు నేను ఇప్పుడు సాల్వా కప్పుతున్నాను. నా మీద నాకే అసహ్యం వేసింది. మల్లయ్య మాస్టర్కి సాల్వా కప్పుతూ అడిగా, సార్ అంజీ, మా అంజీ గుర్తున్నాడా అని. నా పిచ్చి కానీ ఈయన దృష్టిలో అంజిగాడు ఎప్పుడో ఒక బహిష్కృతమైన జీవి, గుర్తులేదు. అదే సమాధానం. నాకు నిజంగానే మళ్ళీ గాఫర్ అంజీ గుర్తొచ్చి ఏడ్పొచ్చికొచ్చినంత పనయింది. ఇంకో తరాన్ని వ్యవస్థీకృతంగా నిర్మూలించిన వీరినంతా చూసి మీరు ప్రసిద్ధమైన గురువులు కాదు, నిషిద్ధ గురువులు అని గట్టిగా అరవాలనిపించింది. సంస్కారం అడ్డుపడడంతో అక్కడికి నుంచి బయటకు వచ్చేశాను. అక్కడే మళ్ళీ గాఫర్ అంజీ సాక్షిగా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక నిషిద్ధ గురువుగా మారకూడదని ఒట్టేసుకున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.